వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ న్యూస్. నేను మీ జర్నలిస్ట్ వీరారెడ్డి. మంత్రాలయం నియోజకవర్గంలో ఏం జరుగుతుంది? వైసీపీ వర్సెస్ టీడీపీ. ముఖ్యంగా 7 గ్రామాల పంచాయతీ ఏంటి? ఈసారి యునానిమస్ అవుతుందా? ఆ 7 గ్రామాల్లో ముఖ్యంగా 7 గ్రామాల పంచాయతీ చూద్దాం. 2029లో మంత్రాలయం నియోజకవర్గం ఏర్పడింది. అంతకు ముందు నుంచే అంటే ఎమిగనూరు నియోజకవర్గంలో ఈ మండలాలు ఉన్నప్పటి నుంచే అక్కడ యునానిమస్ జరుగుతూ ఉంది. అంటే పంచాయతీ ఎన్నికల్లో అక్కడ ఎవరూ పోటీ చేయలేరు. ఓన్లీ ఎవరైతే యునానిమస్గా అభ్యర్థిని ఎన్నుకోబడతారో వాళ్ళు మాత్రమే యునానిమస్ అయ్యేవాళ్ళు. 2009కు ముందున్న పరిస్థితి. మరి 2009లో మంత్రాలయం నియోజకవర్గం ఏర్పడిన తర్వాత ఏం జరిగింది? ఆ 7 గ్రామాల్లోన యునానిమస్ పర్వం కొనసాగింది. 2014లోన అప్పుడు టీడీపీ ప్రభుత్వం ఉంది. అప్పుడు బాలనాగిరెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. అప్పటికి కూడా అక్కడ యునానిమస్సే కొనసాగింది. మళ్ళీ 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చింది. అప్పటి కూడా ఆ 7 గ్రామాల్లో కేవలం యునానిమస్ పర్వమే కొనసాగింది. మరి 2024 ఎన్నికల్లోన టీడీపీ పార్టీ ఘన విజయం సాధించింది. సాధించిన తర్వాత ఎన్నికలు ఇంకా జరగలేదు. ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. రీసెంట్గా సీఎం చంద్రబాబు నాయుడు గారు మంత్రాలయం నియోజకవర్గంలో పర్యటించినప్పుడు ఆ 7 గ్రామాల గురించి ముఖ్యంగా ప్రస్తావించారు. టీడీపీ ఇన్ఛార్జ్ రాఘవేందర్ రెడ్డికి దిశానిర్దేశం చేశారు. ఈ రాఘవేందర్ రెడ్డి గారికి ఏమని దిశానిర్దేశం చేశారు? ఆ 7 గ్రామాల్లోన ఈసారి యునానిమస్ కాకూడదు, ముఖ్యంగా ఎన్నికలు జరగాలి, దానికి ప్రణాళికలు రచించండి అన్నారు. సరే, ఎన్నో సంవత్సరాల నుంచి ఆ గ్రామాల్లోన యునానిమస్ కొనసాగుతూనే ఉంది. మరి రాబోయే ఎన్నికల్లోన ఈ 7 గ్రామాల్లో పంచాయతీ ఎన్నికలు జరుగుతాయా? మళ్ళా యునానిమస్ రిపీట్ అవుతుందా? మళ్ళా ఒకసారి బాలనాగిరెడ్డి గారి హవాని మళ్ళా కొనసాగిస్తారా? లేకపోతే రాఘవేందర్ రెడ్డి గారి మార్కును ఆ 7 గ్రామాల్లో చూపిస్తారా? త్వరలో వేచి చూడాల్సి ఉంది. మరి ఆ 7 గ్రామాల పంచాయతీ ఎన్నికలపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.